రమారెడ్డి లైఫ్ స్టైల్. ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాది ఏంటంటే మీషోలో నేను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కొనుక్కున్నాను అనమాట, డిజైన్వి. అవి ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను, బిలో 350 to 400 వరకే తీసుకున్నాను అనమాట. అవి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ వన్ అండి. యాక్చువల్లీ ఇదేంటంటే రెడ్ కలర్ తీసుకున్నాను నేను. పోచంపల్లి శారీ ఉంది నా దగ్గర, దాని మీద కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది చూడండి, దీంట్లో నాకు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చిందనమాట ఆ వర్క్ కోసం. ఇది చాలా నీట్గానే వచ్చిందండి వర్క్ అంతా. ఇది చూడండి, దగ్గరగా ఇట్లా వేసి ఈ కలర్ కాంబినేషన్ పికాక్స్ కానీ చాలా నీట్గా చేశారనమాట. ఆల్ ఓవర్ వచ్చింది, బ్లౌజ్ అంతా వచ్చింది వర్క్. హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ వచ్చింది. హ్యాండ్స్ చూడండి, ఇట్లా హ్యాండ్స్కి ఫుల్గా వచ్చిందనమాట వర్క్. నేను ఇవి 3/4 వరకు వస్తుందండి. నేనైతే యాక్చువల్లీ 9 inches వరకు పెట్టించుకున్నాను. ఇది 9 ఉందనమాట, వాళ్ళు 11 వరకు ఇచ్చారు. నేను కొంచెం తీసేసాను అనమాట, తీపిచ్చేసేసి ఇక్కడ వరకు చాలని చెప్పి ఇక్కడ వరకు వేయించుకున్నాను. చూడండి మీరు ఓవరాల్గా. ఇది ఫ్రంట్ సైడ్ యాక్చువల్లీ ఏమైందంటే నాకు డీప్ అయిపోయేసరికి ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది, కానీ ఆమె తీసేటప్పుడు పోయిందనమాట. ఇదిగో చూడండి, ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుందనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. మీరు చూడండి ఓవరాల్గా ఒకసారి చూడండి, వర్క్ అంతా వచ్చింది. దీని మీదకి ఏం శారీ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది పోచంపల్లి శారీ అండి. దీనికోసం అని చెప్పేసి నేను ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇలా తీసుకున్నానండి. కంప్యూటర్ వర్క్ వచ్చి దీని లోపల ఇలా వచ్చాయి కదా పికాక్స్, ఇవి వచ్చాయని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే చక్కగా సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట లుక్. మీకు ఐడియా ఉందనుకుంటా, కనిపిస్తుంది అనుకుంటా ఫుల్గా. ఈసారికి వేసుకున్నానండి, చాలా బాగుందనమాట. నా దగ్గర ఫోటో ఉంటే నేను చేస్తాను, యాడ్ చేస్తాను, లేకపోతే ట్రై చేస్తానండి. కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటా వర్క్ అది. ఇది చాలా తక్కువే పడిందండి, 250 ఎంతో 250 నుంచి 300 వరకు. ఇప్పుడు ఎట్లాగో సేల్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి చూడండి. నా దగ్గర లింక్ ఉంటే నేను ఖచ్చితంగా లింక్ పెడతానమాట. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటున్నాయి, అవి చూసి నేను పెడతానమాట మీకు. ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది పింక్ కలర్ అనమాట, రాణి కలర్ అంటాం కదా, రాణి కలర్ మీద ఇట్లా వచ్చింది వర్క్. చాలా ఇట్లా థిక్గా వర్క్ వచ్చిందండి. దానిపైన కుందన్స్ కూడా అతికించారు చూడండి, కుందన్స్ అతికించారు గోల్డ్ కలరు. ఇట్లా ఈ కాంబినేషన్లో నా దగ్గర యాక్చువల్లీ శారీ ఉందనమాట. ఇది నాకు వచ్చేసేసి 320 రూపీస్కి వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ నేను ఆఫర్లో తీసుకున్నాను, 320 రూపీస్కి వచ్చింది. హ్యాండ్స్ ఒకసారి చూడండి, మీకు హ్యాండ్స్ కనిపిస్తుంది అనుకుంటా. ఇలా వీలో వచ్చింది చూడండి. హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా హెవీగా వచ్చిందండి. ఇది కనుక మనం బయట వేయించుకుంటే 1500 వరకు వేస్తారు కంప్యూటర్ వర్క్. నేను ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే 350 రూపీస్కే వచ్చిందండి నాకు. ఆల్మోస్ట్ నేను 350. నేను లింక్ అయితే దీన్ని ఖచ్చితంగా పెడతాను మీకు. మీరు నా కోడ్ పెట్టినా వస్తుంది కదా, చూడండి ఒకసారి. మీరు ఖచ్చితంగా ఇది కొనుక్కొని నీట్గా వచ్చిందండి. స్టిచ్చింగ్ కూడా ఇది చాలా బాగా వచ్చిందనమాట. మీకు హ్యాండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూడండి ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వీలో వచ్చేసేసాయి. వీ వచ్చి నీట్గా వచ్చిందండి స్టిచ్చింగ్ కానీ. ఇది ఫ్రంట్ సైడ్ చూడండి, దీన్ని మీకు ఫ్రంట్ చూపిస్తున్నా. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. ఈతనిది యాక్చువల్లీ ఇది కొనుక్కున్నా కదా, ఇది చాలా అంటే చాలా. ఫస్ట్ నేను ఈ బ్లౌజే కొనుక్కున్నా, ఇది నచ్చి బాగుంది అని చెప్పేసి కొనుక్కున్నా. దీని మీదకు నేను ఏ శారీ సెట్ చేసుకున్నానే చూపిస్తాను మీకు. వర్క్ అయితే చాలా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్గా నిండుగా వేశారు. మనం యాక్చువల్లీ కొనుక్కున్న దానిలాగే ఉండదండి, ఎంత బాగా వేశారంటే అంత బాగా. 350 రూపీస్కి అసలు రానే రాదు. మీకైతే చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను. శారీ అయితే ఏదో చూపిస్తాను, శారీకి సెట్ చేసుకున్నాను అండి. ఇది నేను యాక్చువల్లీ ఆర్కే కలెక్షన్స్ ఉంది కదా, దాంట్లో ఈ శారీ కొనుక్కున్నాను అనమాట. ఈ శారీ మీద వచ్చే బ్లౌజ్ ఏమైందంటే ఇట్లా పిగిలిపోయిద్ది కదా, అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఈ బ్లౌజ్ని సెట్ చేసుకున్నాను. ఎంత బాగుందండి వేసుకుంటే మాత్రం. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది ఇలా ఆల్ ఓవర్ వచ్చింది కదా, సెల్ఫ్ గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇది ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఇది 300 రూపీస్కి మనకు అసలు ఎవ్వరు కూడా వేయరు. కంప్యూటర్ వర్క్ కూడా మనకు అసలు అవ్వదు కదా, 350కి ఎవరండి వేసేది. ఎంత మనకు తెలిసిన వాళ్ళు కూడా అంత తక్కువకు వేయరు కదా. ఇది చూడండి ఇక్కడ ఎట్లా వేసి ఎంత బాగుందో 350 రూపీస్కి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇది
ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది రెడ్ కలర్ తీసుకున్నాను. ఏదన్నా ప్లెయిన్ గ్రీన్ కలర్ శారీస్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న గోల్డ్ కలర్ శారీస్ కానీ, ఎల్లో ప్లెయిన్ శారీస్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇదైతే 175 రూపీస్ పడిందండి ఈ బ్లౌజు. మీరు నమ్ముతారో లేదో కానీ ఇది 175 రూపీస్కి వచ్చిందండి నాకు. ఇప్పుడు కూడా ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కానీ ఇది 220 రూపీస్ చూపిస్తుందండి. మీకు ఒకవేళ ఆఫర్ ఏదన్నా ఉన్నప్పుడైనా మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. ఈ వర్క్ మీకు దగ్గరగా చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏం లేదు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ చాలా అంటే చాలా నీట్గా ఉందండి. మీరు ఖచ్చితంగా ఇది స్టాక్లో ఉంటే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా కొనుక్కోండి. అన్ని కలర్స్ ఉన్నాయండి వీటిల్లో. అయితే నేను రెడ్ కలర్ తీసుకున్నాను కానీ మీకు ఏదన్నా కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు తీసుకోండి. మీరు వర్క్ చూడండి ఎంత నీట్గా, అక్కడక్కడ నీట్గా బుటా వేయడం కానీ. ఇది చూడండి, హ్యాండ్ అయితే ఇంత హెవీ వర్క్ అసలుకి హ్యాండ్కి అయితే మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ చాలా నీట్గా క్లాత్ కూడా అండి చాలా మీటర్ వరకు వస్తుందన్నమాట. మనకైతే చక్కగా సరిపోతుందండి. యాక్చువల్లీ మనం ఇంకా ఖర్చు పెట్టించుకోవచ్చు. చాలా వరకు చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది. క్లాత్ కూడా మీకు మంచిగానే ఉందండి. ఇట్లా ఏమి ఇట్లా పిగిలిపోయేలాగా ఇట్లా అంటే అలా లేదు. క్లాత్ తెలుస్తుంది కదా మనకు. 175 ఉట్టి క్లాతే మనకు అంత వస్తుంది. వీళ్ళంతా ఇదంతా వర్క్ చేసి ఇంత వర్క్లో అస్సలుకి రాదు. ఫ్రంట్ సైడ్ కూడా వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ప్రతిదీ కూడా ఇట్లా వైర్ లెగిసిపోయినట్టు కానీ అట్లా ఏం లేదండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందనమాట ప్రతిదీ కూడా. మీరు కనుక ఖచ్చితంగా ఇది స్టాక్లో ఉంటే యాక్టివ్ కార్డ్ చేసుకొని మీరు కొనుక్కోండి. ఇదైతే మాత్రం మీకు ప్లెయిన్ శారీస్కి ఏ కలర్ అయినా ఉంది కాబట్టి మీకు ఏ కలర్ ఎక్కువగా యూజ్ అవుతుంది అనుకుంటారో ఆ కలర్ కొనుక్కోండి. నాకైతే రెడ్ కలర్ కొంచెం ఎక్కువగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ కలర్ కొనుక్కున్నాను. ఎనీ శారీస్ కానీ నేనైతే గ్రీన్ ప్లెయిన్ శారీ కట్టుకున్నాను అనమాట. మా స్కూల్లో గ్రీన్ డే జరుగుతుంది కదా, అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను అనమాట నేను. అందుకని రెడ్ బ్లౌజ్ వేసుకొని గ్రీన్ ప్లెయిన్ శారీ. నా దగ్గర పిక్చర్స్ లేవు యాక్చువల్లీ, అందుకని చెప్పేసి పెట్టడానికి అవ్వదు. ఓకే, ఇది ఆర్గంజాలో వచ్చిందండి. గ్లాస్ టిష్యూ అంటాం కదా ఆ టైప్లో ఉందన్నమాట శారీ. ఇది బ్లౌజ్ అంతా వచ్చేసేసి నేను ఈ శారీ కూడా మీషోలోనే కొనుక్కున్నానండి. ఈ శారీ వచ్చేసేసి 280 రూపీస్ పడింది. ఈ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట. దీనికి మళ్ళీ బ్లౌజు ఇవన్నీ స్టిచ్చింగ్ చాలా కాస్ట్ అయిద్దని చెప్పేసి నేను తక్కువ బడ్జెట్లో ఏదైనా బ్లౌజ్ చూడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు ఈ ఆర్గంజాలో ప్లెయిన్ అండి బ్యాక్ ఓపెన్ వచ్చిందనమాట. ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ వచ్చింది చూడండి. ఇలా ప్రిన్సెస్ కట్ వచ్చింది, మీకు తెలుస్తుంది అనుకుంటున్నా. ప్రిన్సెస్ కట్ వచ్చిందనమాట. వీటికి యాక్చువల్లీ కప్స్ వచ్చాయండి. నేనైతే కప్స్ తీపిచ్చేసుకున్నాను. నాకు కప్స్ పెద్ద అంత కంఫర్ట్గా ఉండవని చెప్పేసి తీపిచ్చేసాను. ఇది చూడండి 3/4 హ్యాండ్ వచ్చి ఇక్కడ చూడండి మీరు అసలుకి ఇలా మంచిగా ఇట్లా పఫ్ పెట్టాడు. మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఇలా పఫ్ వచ్చిందనమాట. ఇట్లా నీట్గా కుచ్చులు పెట్టి తర్వాత ఇక్కడ పైన కూడా పెట్టాడు చూడండి. మనం ఇది యాక్చువల్లీ స్టిచ్చింగ్ చేయించుకుంటే కూడా చాలా కాస్ట్ ఉంటుందండి. ఇది కుచ్చులు పెట్టి ఇలా పెట్టారు. ఇది నాకు యాక్చువల్లీ 180 220 అండి. సరిగ్గా నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కానీ మీకైతే చూపిస్తాను నేను ఒక్కసారి. ఇట్లా వేరే వచ్చింది అనుకుంటా చూడండి. ఇలా పఫ్ వస్తుంది. ఇది మొత్తము ఇలా వచ్చి ఇలా అనమాట. ఇది 3/4 మనకి ఇక్కడ వరకు వస్తుందన్నమాట బ్లౌజు. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇది ఇంకా వేసుకోలేదు కాబట్టి నేను పిక్స్ పెట్టలేను. వేసుకున్నా మీరు కానీ ఇదైతే చాలా బెటర్ అండి. నేను యాక్చువల్లీ వచ్చిన వెంటనే వేసేసుకుంటాం కదా మనం, వేసుకొని చూస్తాం కదా, అలా చూసినప్పుడు చాలా బాగుంది. ఈ రెండు కాంబినేషన్లో నేను ఉట్టిగా కట్టుకొని చూశాను అనమాట. అప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇది 200 రూపీస్లో అసలు బ్లౌజ్ స్టిచ్చింగే అవ్వదు. ఈ క్లాతే మీటర్ యాక్చువల్లీ 150 రూపీస్ ఇది మీటర్ ఉంటుంది. ఇది మీటర్ లైనింగ్ వీటన్నిటి చాలా బెటర్ అండి. మీరు ఇలా మీకు సైజెస్ కనుక కాకపోతే మీరు సైజ్ తీసుకున్నప్పుడు మీరు 42 అనుకోండి, మీరు 44 తీసుకోండి. అలా అయితేనే చాలా బెటర్గా ఉంటుందన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్లో ఇది బ్యాక్ ఓపెన్ అండి. ఇలా బ్యాక్ ఓపెన్ వచ్చాయన్నమాట. ఉక్స్ ఇలా వచ్చాయి, థ్రెడ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలా మనం థ్రెడ్స్ కట్టుకునేలాగా థ్రెడ్స్ ఇట్లా బ్యాక్ ఓపెన్ ఇలా థ్రెడ్స్ వచ్చాయి. ఇక్కడేం ఫ్రంట్ ఇట్లా ఉక్స్ వచ్చాయండి. ఉక్స్ వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. బ్లౌజ్ కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇది కాంబినేషన్ అండి ఓవరాల్గా లుక్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. శారీ కూడా నేను శారీస్ది కలిపి ఒక వ్లాగ్ చేస్తాను, అప్పుడు మీరు చూడండి, వీడియో చేస్తాను. ఆ శారీస్ అప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజులు కాబట్టి వాటికి ఏది కాంబినేషన్ సెట్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. అలా అనమాట.
ఇది బ్లౌజ్ అండి. ఇది చూడండి ఇట్లా కోల్డ్ షోల్డర్ అంటాం కదా, అలా వచ్చిందనమాట. ఇది ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్కి ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, దానికి చాలా బాగుంటుందండి. ఇట్లా ఇట్లా ప్లెయిన్ శారీ కింద చూడండి, ఇది ప్లెయిన్ శారీ. దీంట్లో మీషోలోనే కొనుక్కున్నాను నేను ఈ శారీ వచ్చేసి. ఇది 250 278 రూపీసో పడింది ఈ శారీ. దానికి ఈ బ్లౌజ్ తీసుకున్నాను అండి. ఇది కూడా నాకు యాక్చువల్లీ ఏంటంటే 185 రూపీస్ పడింది ఈ బ్లౌజు. చాలా బాగుంది అని చెప్పేసి తీసుకున్నా. చూడండి ఇది మొత్తం ఇక్కడ మాత్రమే మనకు కనపడిద్ది, ఈ కిందంతా మనకేం కనపడదు అనమాట. ఇదంతా కవర్ అయింది. ఇది కోల్డ్ షోల్డర్ లాగా వస్తుందన్నమాట. మీరు చూడండి ఇక్కడ పై వరకు వెళ్తుంది, మరి అట్లా ఏమి ఉండదు, చాలా బాగుంటుందన్నమాట. ఇలా వచ్చింది చూడండి. ఇదంతా నెట్టు, ఇదంతా స్ట్రెచ్ అవుతూ ఉంటుందండి. క్లాత్ ఇట్లా ఇట్లా చూడండి, స్ట్రెచబుల్ అనమాట. మనకు సైజు కూడా చక్కగా బాగానే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎక్సెల్ అనుకోండి, XXL వరకు మనం ఇది వచ్చిద్ది అనమాట. మీరు అంత అలా స్ట్రెచ్ అవుతుంది, చాలా బాగుందనమాట. ఇది ఏంటంటే మరి ఇట్లా అంటే మనం బ్రా వేసుకున్న తర్వాత ఇది వేసుకున్నా కానీ బాగుంటుందండి. అట్లా ఏం అసహ్యంగా అట్లా ఏం లేదు, నీట్గానే ఉంది. కొంచెం అంటే అట్లా గలీజ్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఏం లేదు, చాలా బాగుంది. ఈజీగా క్యారీ చేయడానికి కూడా, ఈ షోల్డర్స్ కూడా ఏం జారిపోవట్లేదు, బాగానే పట్టేసినట్టుగానే ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, ఇది కూడా ఇట్లా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు చూడండి ఇది సాగుతూ ఉంది. మన బాడీకి అట్లా పట్టేసినట్టే ఉంటుందన్నమాట. మనము కరెక్ట్ సైజ్ వేసేసుకున్న తర్వాత ఇది పట్టేస్తుంది అనమాట. ఇట్లా జారిపోయేలాగా అట్లా ఏం లేదు. మొత్తం ఇదంతా స్ట్రెచబుల్ క్లాతే అండి, ఎలాస్టిక్ లాగా చూడండి సాగుతూ ఉందన్నమాట. ఎంతైనా సాగుతుంది ఇది. అందుకని మనకు అంటే చాలా బాగుందన్నమాట. వేసుకున్నప్పుడు కూడా నీట్గానే ఉంది, అట్లా మనకు జారిపోయిద్దేమో అట్లా ఏం ఫీలింగ్ అలా లేదనమాట. ఇది యాక్చువల్లీ కొన్ని అయితే కోల్డ్ షోల్డర్స్ అన్నీ ఇట్లా జారిపోతూ ఉంటాయి, కానీ ఇది అలా జారిపోవట్లేదు, నీట్గా ఉందన్నమాట వేసుకుంటే కూడా. మీకు చూడండి ఇది ఇలా వచ్చింది. దీని మీద ఈ శారీతో పేరప్ చేశాను నేను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.